ప్రకాశం జిల్లా సంతనూతలపాడు జనసేన ఇన్ఛార్జి కందుకూరు బాబు, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాగులుపులపాడు మండలం మాచివరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఘర్షణను రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాబు రాజకీయ పార్టీలకు ఆపాదించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు చిల్లర రాజకీయాలకు తెరలేపుతూ తమ సామాజిక మాధ్యమాలు పోస్టు చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం పచ్చని పల్లెటూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు వారి ఉచ్చులో పడి మోసపోవద్దని, దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధాలుగా దుర్భాషలాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు శనివారం రోజు దిగిన ఫోటోలు. హాస్పిటల్ బెడ్ మీద ఇవి. 2 కాళ్ళ కింద ఎటువంటి గాయాలు లేవు. ఖచ్చితంగా పరిశీలించినట్టయితే ఒక మనిషి మెట్లు మీద నుంచి పడేటప్పుడు ఏ విధంగా మోకాలి కింది భాగం దెబ్బతింటుందో చిన్న గీత లాంటిది, అటువంటి గీతలు తప్ప ఎటువంటి దాడి జరిగినా కూడా ఇటువంటి గాయాలు ఉండవు. తనకు తానుగా వ్యక్తిగతంగా కోపంతో ఊగిపోతూ తన ఇంటి మెట్ల మీద పడిపోయినప్పుడు జరిగిన చాలా స్వల్పమైన గాయాలు. ఈ ఫోటోల్ని అతని హ్యాండిల్ నుంచే పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరు సృష్టించినవి కాదు, నాగేశ్వరరావు అనే వ్యక్తి హ్యాండిల్ నుంచే వచ్చినాయి. ఈ ఫోటోలన్నీ చూస్తే సహజంగా జరిగినట్లు, పడితే మెట్లు గుద్దుకున్నట్టుగా ఉంటుంది. దీనికి హాస్పిటల్లో డాక్టరు ఏమీ లేదు అని ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేస్తే డిశ్చార్జ్ కాకుండా అడ్డుకొని జిల్లా నాయకులు వచ్చినంత వరకు ఉండి వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా జనసేన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా తోలనాటం జరిగింది.